అది నక్కెలుసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కెలుసు గొలుసు సో ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది నన్ను అయితే అడిగిండు సో కళ్యాణ్ పడలకి ఎట్లున్నది అండ్ ప్రియాంక్ ఎలా ఉందని. సో పెద్ద మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు, జస్ట్ స్కిడ్ అయి పడ్డారు కదా. సో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రియాంక కళ్యాణ్ పడల కన్నా ఒక 6-7 కేసు ఎక్కువ ఉంటుంది. సో మేబీ రిహార్సల్లో కూడా చేసినప్పటికి కూడా సో ఇక్కడ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ ఆగలేదేమో. సో బ్యాలెన్స్ అంతా అవుట్ అయ్యేసరికి ఆ కళ్యాణ్ పడల దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. సో పింక్ అయితే కింద పడింది. సో పెద్ద మేజర్ ఇంజరీస్ అయితే లేవు, మేబీ నెక్స్ట్ వీక్లో వాళ్ళు అయితే రావచ్చు. సో చాలామంది అన్నారు ఎత్తున్నాను పడ్డారు కదా దెబ్బలు తగినాయి అని. సో దెబ్బలు అంటే ఏం లేదు, జస్ట్ మేజర్ చిన్న మైన్యూట్ ఇంజరీసే. కాకపోతే స్టేజ్ మీద పడ్డారు కాబట్టి కొద్దిగా లైట్గా తాకుండొచ్చు, కానీ తొందరలోనే వచ్చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో కళ్యాణ్ పడల ఎందుకు వచ్చి ఉంటాడు? సో ఎందుకంటే అంతకుముందు టీఆర్పీ పడిపోతుందని డీమన్ పవన్ అని రీతి చౌదరిని పిలిపించింది. సో కరెంట్ ఎవరికైతే బజ్ ఉంటుందో ఆ కంటెస్టెంట్ పిలిపించింది కదా. సో వాళ్ళు పిలిపించిన తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయక అంటే కొరియోగ్రాఫర్కి వాళ్ళకి సరిగ్గా కోఆర్డినేషన్ కుదరక వాళ్ళైతే ఎలిమినేషన్ అయిపోయింది. సో వాళ్ళ తర్వాత ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేబుల్ చేయరు కదా. సో చాలా ఎందుకంటే బీబీ టీమ్ బిగ్ బాస్ ఇది బీబీ జోడి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బ్రిలియన్గా ఆలోచించారంటే అప్పుడు టీఆర్పీ పోతుందని డీమన్ పవన్ రీతి చౌదరిని పిలిపించింది. సో వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్ ఏం పెట్టాలంటే మేము రివాన్ ఎవరైతే ఉన్నారో అదే రీతి చౌదరి డీమన్ పవన్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయిపోతున్నారు కదా, ఇప్పుడు మేము బీబీ జోడి చూడమనేసరికి సో ఇది కొద్దిగా కొద్దిగా వైరల్ అయింది. సో దాని గురించి ఉన్న వ్యూవర్స్ని ఎట్లా స్టేబుల్ చేయాలి, ఉన్న వ్యూవర్స్ పోకుండా ఉండాలంటే మళ్ళీ ఒకసారి బజ్ క్రియేట్ చేయాలి. సో దానికోసం కళ్యాణ్ పడని పిలిపించడం జరిగింది. సో కళ్యాణ్ పడని ఎట్లా ఒక్కరిని పిలిపిస్తే బాగుంటుందా? ఉండదు. సో దానికోసం యావరిని ఇంకొక కంటెస్టెంట్ పిలిపించి సో ఇద్దరితో డ్యాన్స్ చేసే విధంగా ఏమంటారు ప్లాన్ చేసింది. సో ఈ ప్లాన్ అయితే మొత్తం మీద కళ్యాణ్ పడలు వస్తున్నా అంటే కళ్యాణ్ పడల ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఇప్పుడు బజ్ ఉన్న కంటెస్టెంట్ వస్తే ఆల్మోస్ట్ ఎంతో కొంత వ్యూవర్షిప్ అయితే పెరుగుతాయి, టీఆర్పీ అయితే కొంత పెరుగుతుంది పక్క, ఇదైతే 100%. సో ఇదే స్ట్రాటజీని బీబీ జోడి టీం అయితే వాడింది. సో దానికైతే కళ్యాణ్ పడలని ఇన్వైట్ చేసిండు. సో అన్ఫార్చునేట్లీ ఇది ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది అక్కడ. సో పెద్ద మేజర్ ఇంజరీస్ అయితే ఏం లేవు, కానీ సో కొంత ఇంజరీస్ అయితే అయినాయి. సో చాలామంది దీన్ని అయితే కొందరు అయితే ట్రోల్ చేసిండు. ఏంటంటే సో దీన్ని ఇంకా హ్యాండిల్ చేయలేకపోయిండు అండ్ ఇంకేంటంటే చేతగాని హైప్ ఎక్కువ ఇస్తే ఇట్లనే ఉంటుందని నెగిటివ్ చేయడం కొన్ని ట్రోల్స్ అయితే జరిగినాయి. చాలామంది ఈ ఇన్సిడెంట్ అయితే నెగిటివ్ చేయడానికి ట్రై చేసింది, కొందరు అయితే ట్రోల్ చేసింది. ఎందుకంటే దీన్ని ఇంకా హ్యాండిల్ చేయలేకపోయాడు, ఎక్కువ హైప్ ఇస్తే ఇట్లుంటుంది కొందరు అయితే దీని మీద ట్రోల్ చేసింది. కానీ ఇది ఏంటంటే జస్ట్ యాక్సిడెంట్, దాని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కావాలని ఎవరు చేయరు కదా. సో అంతేకాకుండా ప్రియాంక వెయిట్ కొద్దిగా వెయిటే ఉంటుంది. సో ఆ వెయిట్ని హ్యాండిల్ చేయలేక పడిపోయింది. ఇది కామన్ థింగ్, అప్పుడప్పుడు జరుగుతుంటే పెద్ద ఇన్సిడెంట్ కదా. ఏమో ఈ మధ్యలో కళ్యాణ్ పడల కొద్దిగా బ్యాడ్ లక్కే ఉన్నట్టున్నది, జరిగినప్పటి నుంచి ఏది పట్టినా కానీ కొద్దిగా అట్లా నడుస్తున్నది అన్నది. సో ఇది అండ్ ఇంకేంటంటే ఆ ప్రోమోలో చూసినట్లు శ్రేష్ఠ అండ్ మానస్ ఇంకొక అబ్బాయి పేరు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నా ఆ జడ్జెస్ ఎవరైతే చెప్పిన వాళ్ళు చెప్పిన విధంగా ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు జస్ట్ ప్రోమో చూస్తేనే. నిజంగా సూపర్బి చేసింది అసలు, నిజంగా టైమింగ్ అండ్ శ్రేష్ఠ ఎక్స్ప్రెషన్స్ అండ్ మన మానస్ అయిన ఒక అబ్బాయి కోఆర్డినేషన్ సూపర్బి అనిపించింది. సో మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది, కానీ నిజంగా ప్రోమోలు చూసిన విధంగా ఇంకా సూపర్బి అని నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు చూసిందేమో, కాకపోతే ఇంకోసారి చూడండి, కొద్దిగా జస్ట్ షార్ట్ కట్స్ పెడతా. సో చూసింది కదా, నిజంగా చెప్తున్నా సూపర్బి అనిపించింది అసలు, నిజంగా చెప్పాలంటే సూపర్ అనిపించింది. సో మెయిన్లీ మానస్ అండ్ శ్రేష్ఠి అండ్ అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళ మధ్యనే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో విన్నర్ ప్లస్ రన్నర్ ఇద్దరి మధ్యనే కావచ్చు. సో ఇది సో తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఏదైతే ప్రోమో ఉందో ప్రోమో అయితే వచ్చింది. సో ఆ ప్రోమో ప్రకారం అయితే 15th అయితే స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో. సో నాకు తెలిసి అయితే ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి పోకుంటేనే బెస్ట్. నాకు తెలిసి అయితే ఇలాంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి షోకి పోకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఏమాత్రం చిన్న మిస్అండర్స్టాండింగ్ అయినా అది ఫ్యూచర్లో దేనికైనా దారి తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో షణ్ముఖ్ బిగ్ బాస్కి వచ్చిండు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానివల్ల తన లైఫ్లో కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి బ్రేకప్ వరకు వెళ్ళింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరగచ్చు. మేము మంచిగున్నారు ఎవరో వాళ్ళిద్దరు వాళ్ళ మధ్యలో గొడవ పెట్టి విడగొట్టినట్టు అయితే మన చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ. సో అలా జరగకుండా ఉండదని కోరుకుంటాను. జస్ట్ ఎంట్రైన్లో లేదో కథం అప్పుడే వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి. ఇది మొత్తం మీద ఎవరికి ఏం కావద్దు, కాకపోతే ఇట్లా గొడవలు అవుతున్నాయి అయితే చెప్తున్నా. సో గొడవలు కాకుండా ప్రశాంతంగా సాగితే బాగుంటుంది. కానీ ఎట్లా అంటే నార్మల్గా 2 గోడల మధ్య జరిగితే ఏ ఇన్సిడెంట్ అయినా కానీ దాన్ని అక్కడక్కడ మర్చిపోతారు. కానీ 10 మంది మనం చూస్తున్నారంటే మనం ఒప్పుకోకపోయినా ఒక మాట ఎక్కువనే వస్తుంది. సో ఖచ్చితంగా మనం టెలివిజన్ చూస్తున్నది మన ప్రజలు మనం చూస్తున్నారని ఒక ఇంటెన్షన్ మనకు ఉంటే మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తామో దానికన్నా ఎక్కువ చేస్తాం ఖచ్చితంగా. ఈ షో లింక్ అంతే,
అక్కడ వాళ్ళు ఎంత నేచురల్గా ఉందామని ట్రై చేసినా కానీ అంత కొంత మన జనాలు చూస్తున్నారు అంటే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. సో ఆ క్రమంలో ఏదైనా ఎక్కువ తక్కువ వాళ్ళు ఏమంటే కపుల్స్ మధ్యలో ఎందుకు గొడవ అయినా కానీ ఫ్యూచర్లో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో మొత్తం మీద ఏం జరగకుండా ప్రశాంతంగా సాగిపోవాలనుకుంటున్నా. చూడండి మరి మొత్తం మీద అయితే ఒక 2 వీక్స్ చూస్తే కానీ మనకు క్లియర్ కట్గా దాని గురించి అర్థం కాదు. సో ఉన్న జోడీస్ ఎవరైతే ఉంటారో కపుల్స్ ఎవరైతే ఉంటారో వారిలో మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కామెంట్ చేయండి. సో చూద్దాం ఒకవేళ ఈ షో సక్సెస్ అవుతుందా లేకుంటే ఫెయిల్ అవుతుందా. కౌంట్ చేస్తున్నాను ఒక సైలెంట్ కూర్చోడు. కాదు బట్ నేను ఎవరికి చెప్పాలి చెప్పు. అయిపోయిన తర్వాత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా. టాప్ అనేది ఉండాలి. అదే దాని గురించి అంటున్నా. అరే నాకు సరే సరే ఓకే సరే ఓకే. ఇది మొత్తం మీద మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ నెల 15th స్టార్ట్ కాబోతుంది అండ్ 10 couples 10 weeks. సో ఎవ్రీ వీక్ ఒక కపుల్ అయితే ఎలిమినేషన్ అయిపోతారు. అండ్ ఆల్రెడీ హరిత హరీష్ గారి కపుల్ ఏదైతే ఉందో అది ఎలిమినేషన్ అయిపోతుంది నా బయట టాక్. సో మేబీ ఇదే అయి ఉండొచ్చు ఎందుకంటే తనకు పాపం ఆయనకు ముఖం మీద మాట్లాడే మనిషి కాబట్టి కొద్దిగా కోపం ఎక్కువ. సో వాళ్ళైతే ఆల్రెడీ ఎలిమినేషన్ షూటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే 1 week ముందే షూట్ అయిపోతుంది కదా. సో 1 week ముందు షూట్ అయింది ఏదైతే ఉందో తర్వాత టెలికాస్ట్ చేస్తారు. సో వీళ్ళైతే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయిందని టాక్. సో మేబీ ఇదే అయి ఉండొచ్చు. సో మొత్తం మీద అయితే ఎంటర్టైన్మెంట్కి అయితే ఏం కుదరలేదు. ఈ సమ్మర్లో ఎవరైతే ఉన్నారో ఫుల్ ఎండలో మంచిగా చిల్ కావచ్చు ఈ షో చూసి అయితే. అండ్ సేమ్ యాస్టీస్గా బిగ్ బాస్లో ఏదైతే గొడవలు ఉంటాయో సో అందరు కలిసి ఒక విల్లలో ఉంటారు కాబట్టి అందరు కలిసి ఉంటే ఆటోమేటిక్గా మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తుంటాయి. కపుల్స్ల మధ్యలో రావచ్చు లేకుంటే మొత్తం మీద అక్కడ కపుల్స్ మధ్యలో ఎవరి మధ్యలో రావచ్చు. సో గొడవలు అయితే పక్కా జరుగుతాయి. చూడడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ సీజన్ సక్సెస్ అయితే అనుకో తర్వాత సీజన్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఈ సక్సెస్ అవుతుందా కాదా చూడాలి మొత్తం మీద. అండ్ ఇంకేంటంటే చాలామంది అడిగిందంటే కళ్యాణ్ వచ్చింది మరి కంటిన్యూగా ఇట్లా డ్యాన్స్ ఇక్కడ అంటే కళ్యాణ్ వచ్చింది కదా ఇది డ్యాన్స్ కంటిన్యూ చేస్తాడా అని. జస్ట్ కాదు తను ఒక గెస్ట్గానే తెచ్చిండు. సో ఇన్ కేస్ తను రావాలని లేకున్నా రావాల్సి వచ్చింది. ఎందుకంటే చెప్పినా కదా ఎవరి టీఆర్ పీరియడ్ పడిపోకుండా ఉండాలి. ప్లస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిక్ అయి ఉండాలి స్టేబుల్ అయ్యకుండా. ఎందుకంటే ఆల్రెడీ బజ్జున పేరు ఏదైతే ఉన్నదో అండ్ రీతి చౌదరి డీమన్ పవన్ వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయింది కదా. సో వాళ్ళ స్థానంలో జస్ట్ ఆ బజ్ క్రియేట్ చేయడానికి అయితే కళ్యాణ్ పడాలని పిలిపించిండు. సో ఆయనకు తోడుగా యావర్ ఇంకొక కంటెస్టెంట్ మొత్తం మీద అయితే 3 అయితే వచ్చిండు. సో జస్ట్ ఈ వీక్ వరకే జస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన వెంటనే తర్వాత పోయి మళ్ళీ అయితే రాడు. సో ఇది కళ్యాణ్ పడలు అయితే సేఫ్. అండ్ ప్రియాంక ఇంకా పెద్ద మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు. ఎవరికి ఇంకా పెద్ద ఇంజురీస్ అయితే లేవు. ఆల్ ఈజ్ వెల్ అందరు బాగానే ఉంటారు. సో ఇది బిగ్ బాస్ గురించి లేదా మరి అగ్ని పరీక్ష గురించి లేక రౌడీస్ గురించి లేకుంటే మరి ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ గురించి ఏ అప్డేట్ అయినా కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి.